గత 144 రోజులుగా ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా గన్నవరంలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తో ఎండలోనే వేలాది మంది ప్రజలు అడుగు వేస్తున్నారు. జగన్ పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. అక్కడ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు వైసీపీలోకి వలసలు భారీగా జరిగాయి. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ ని బీజేపీ ఏపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు కలవబోతున్నట్టుగా ప్రకటించారు. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ వైఎస్ జగన్ ను అభినందించారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన జగన్ ధైర్య సాహసాలు అభినందనీయమని ఈ బీజేపీ నేత వ్యాఖ్యానించారు. 5-6 కిలోమీటర్ల దూరం నడవాలంటేనే చాలా మంది హడలిపోతారని, 2-3 రోజులు అలా నడిస్తే మంచం పడతారని, అయితే జగన్ మాత్రం అలుపెరగకుండా వేల కిలోమీటర్ల దూరం నడుస్తుండటం గొప్ప అని విష్ణుకుమార్ రాజు అభినందించారు. జగన్ కు తమ ఇంట్లో కూడా అభిమానులున్నారని, తన మామ జగన్ ను ఇష్టపడతారని, జగన్ ను కలవాలని తనను అడిగారని రాజు వివరించారు. ఆయన తీసుకుని జగన్ వద్దకు వెళ్తామని, జగన్ పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లాకు వచ్చినప్పుడు తాము కలుస్తామని రాజు ప్రకటించారు. ఇప్పుడు మరోసారి అదే విషయం చెప్పారు ఈ బీజేపీ నేత. పాదయాత్రలో భాగంగా జగన్ విశాఖకు వచ్చినప్పుడు తన మామను జగన్ వద్దకు తీసుకెళ్తానని ఆయన అన్నారు. ఇంతకు మించిన ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ పార్టీలోకి చేరుతారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించడం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.